Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Aలో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ మనం V తో డినోట్ చేస్తాం, అంటే Vని ఫైండ్ అవుట్ చేయాలి. రిక్వైర్డ్ టు ఫ్లో అ కరెంట్ ఆఫ్ 300 milliamps. దీన్ని మనం I తో డినోట్ చేస్తాం. ఇది కరెంట్ ఇన్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohms. దీన్ని మనం R తో డినోట్ చేస్తాం. రైట్, అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ V, ఓకే, టు ఫ్లో అ కరెంట్ I 300 milliamps ఇన్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ R 20 ohms. ఒక వైర్ లో రెసిస్టెన్స్ వచ్చి, ఆ వైర్ ఉండే రెసిస్టెన్స్ వచ్చి 20 ohm, దాంట్లో పాస్ అయ్యే కరెంట్ 300 milliampere అయితే దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే 3 ఉన్నాయి క్యారెక్టర్స్, V ఒకటి, I ఒకటి, R ఒకటి. ఈ మూడింటి మధ్య మనకి రిలేషన్ ఏంటో తెలియాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే గివెన్ డేటాను ఫస్ట్ కాపీ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీన్ని యాంపియర్ లో కన్వర్ట్ చేద్దాం. 300 యాజ్ ఇట్ ఈజ్ రాసి, ఎప్పుడైనా సరే కరెంట్ యాంపియర్ లో ఉండాలి. ఇది వోల్ట్స్ లోని, ఇది ఓమ్ లోని ఉంటే ఇది యాంపియర్ లో ఉండాలి. 1 milliampere అంటే 1/1000 యాంపియర్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఇక్కడ 3 1 3 మిగిలింది, ఇక్కడ డినామినేటర్ 10 మిగిలింది, అంటే 3/10 యాంపియర్. ఇది కరెంట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ R ఇవ్వడం జరిగింది అంతా 20 ohm. వీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే రిలేషన్ చెప్పిందే ఓమ్స్ లా. అకార్డింగ్ టు ఓమ్స్ లా, సింపుల్ గా బై ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్పింది? V ఈజ్ ఈక్వల్ టు IR. ఇది ఓమ్స్ లా యొక్క ఫార్ములా. V ఈజ్ ఈక్వల్ టు IR. పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి అంటే కరెంట్ యొక్క వాల్యూని రెసిస్టెన్స్ యొక్క వాల్యూని మల్టిప్లై చేయటమే. ఇప్పుడు ఇందులో మనం ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. V మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. సో Vకి V రాశాను. I అంటే ఇప్పుడే చేసాం, 3/10 ఇంటూ R. R ఎంత ఇవ్వడం జరిగింది? 20. ఇప్పుడు జీరో క్యాన్సిల్, మనకి ఏమైంది? 3 into 2 అంటే 6 మిగిలింది. 3 into 2 6. మరి యూనిట్స్ ఏంటి? I ఎప్పుడు కూడా యాంపియర్ లో ఉంటుంది, R ఎప్పుడు కూడా ఓమ్ లో ఉంటుంది. ఈ రెండు యాంపియర్ అండ్ ఓమ్ లో ఉంటే ఈ V పొటెన్షియల్ ఎప్పుడు కూడా వోల్ట్ లో ఉంటుంది. దాన్ని V తో డినోట్ చేస్తాం. Therefore, the potential difference is 6 volts. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.